నరేంద్ర మోడీ లక్షద్వీప్ మీద ఇవాళ దృష్టి పెట్టలేదు. ఇవాళ ఒక లైన్లోకి వచ్చాక ఆయన వెళ్ళి అక్కడ పరిస్థితిని ప్రపంచానికి చూపించాడు. వాస్తవంగా లక్షద్వీప్ మీద కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టినట్టే కాంగ్రెస్ వాళ్ళు గతంలో కొన్ని చట్టాలు పెడితే వాటిని నెమ్మదిగా మార్చుకుంటూ 2021లో కేంద్రం 4 చట్టాలు తెచ్చింది. లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021, ఇది 2021లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ PASA చట్టం, ఇది 2021లో తెచ్చారు. యానిమల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్ 2021లో తెచ్చారు. లక్షద్వీప్ పంచాయతీ నిబంధన 2021లో తెచ్చారు. ఈ చట్టాలు భూసేకరణ కోసం విధానపరమైన అవసరాలను సులభతరం చేసినాయి. తద్వారా రిసార్ట్లు పెట్టుకోవడానికి, ఇతర హోటల్స్ అలాంటివి పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. తద్వారా మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చేయొచ్చు. లక్షద్వీప్లో భూమి కొనాలంటే, టూరిజం అభివృద్ధి చెందాలని చాలా కఠినమైనటువంటి చట్టాలు ఇదివరకు ఉండే. ఈ కొత్త చట్టాల ద్వారా పర్యాటక ప్రమోషన్ ద్వారా ద్వీపవాసులకు ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెడుతూ దీవుల్లో తయారైన సీ ఫుడ్, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాలను కూడా తీసుకొచ్చారు. దీనికి ముందే సమగ్ర అభివృద్ధిని పరిశీలించేందుకు హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2017లోనే ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ IDA అన్నటువంటిది కూడా ఏర్పాటు చేసుకొచ్చారు. ఇలా ఏళ్ల తరబడి మనం విసిరేసినటువంటి వీటిని జనజీవన స్రవంతిలోకి తేవడం 2017 నుంచి కార్యకలాపాలు మొదలైనవి. ఇప్పుడు దాని పీక్ స్టేజీనే నరేంద్ర మోడీ అక్కడ ప్రచారం ఇవ్వడం.